హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సురాజన్. అందరూ ఎలా ఉన్నారండి? డైరెక్ట్గా రెసిపీలోకి వెళ్ళిపోతామండి. ఈరోజు వింటర్ స్పెషల్ అండి, నువ్వుల పొడి. నువ్వుల పొడికి ఈ 5 ఇంగ్రీడియంట్స్ చాలండి. వీటితో హెల్దీగా టేస్టీ నువ్వుల పొడి రెడీ అయిపోతుందండి. చూసేద్దామండి. మరి నువ్వుల పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, 1 కప్పు పచ్చి నువ్వులు తీసుకున్నానండి. 10 to 12 ఎండుమిర్చి తొడాలు తీసేసుకొని ముక్కలు చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి అండి. ఇది ఆప్షనల్ అండి. వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే వెల్లుల్లి వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు డైరెక్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. నువ్వుల పొడి ఎట్లా చేయాలి అనేది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం మందంగా ఉన్నది ఏదైనా సరే కుకింగ్ వెజల్ పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు పచ్చి నువ్వులు తీసుకున్నాం కదండి, అవి రోస్ట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీద నిదానంగా కొంచెం సహనంగా రోస్ట్ చేసుకోవాలండి. అటు ఇటు తిరుగుతూ వేరే పనులు చేసుకుంటూ ఉంటే అవి మాడిపోయే అవకాశం ఉందండి. ఇట్లాగా చిట్పట్లాడుతున్నాయి చూడండి, పైకి లెగుస్తా కిందకి పడతా అట్లాగా ఒక 2-3 మినిట్స్ అట్లాగా ఉంచేసి తీసేయండి. మాడనివద్దండి, కొంచెం దగ్గరే ఉండి నిదానంగా మొత్తం కలుపుకుంటూ వేపుకోండి. నాకు దగ్గర ఒక 6 మినిట్స్ అట్లాగా పట్టిందండి. ఫ్లేమ్ని బట్టి కూడా ఉంటుంది కదండి, ఒక్కొక్కరిది పెద్దగా ఉంటుంది, లో ఫ్లేమ్లో పెట్టినా కానీ. అందుకని నాకు 6 మినిట్స్ 9 సెకండ్స్ పట్టిందండి. ఇంకా వేయించుకున్న దాన్ని తీసి పక్కన పెట్టేసుకుందామండి. కలర్ కూడా చక్కగా చేంజ్ అవుతుందండి. పచ్చిగా ఉన్న నువ్వులకి, రోస్ట్ చేసిన నువ్వులకి కలర్ కూడా తేడా ఉంటుంది. తెలియని వాళ్ళు కలర్ కూడా చూసుకోండి, తెలుస్తుంది అట్లా. ఇప్పుడు ఎండుమిరపకాయలు తుంచి పెట్టుకున్నాం కదండి, అవి కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా నిదానంగా రోస్ట్ చేసుకోవాలండి. మొత్తం రోస్ట్, ఆయిల్ ఇవేమీ అవసరం లేదండి. చక్కగా రోస్ట్ చేసుకొని అవి కూడా తీసి పక్కన ఆరబెట్టుకుందామండి. నెక్స్ట్, ఆల్రెడీ కుకింగ్ వెజల్ అనేది వేడిగానే ఉంది కదండి. ఇప్పుడు జీలకర్ర వేసుకొని ఒక 30 సెకండ్స్ అట్లా ఉంచేసి తీసేసుకోవాలండి. ఇలానే కలుపు కూడా ఒక 30 సెకండ్స్ అట్లాగా వేడి మీద మొత్తం కలుపుకుంటూ ఉండి తీసి ఆరబెట్టుకోవాలండి. ఉండాలి కదండి పొడి, అందుకని అట్లా అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నామండి, వెల్లుల్లిపాయ తప్ప. మిగతాయన్నీ ఇట్లాగా ఆరబెట్టుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను రోట్లో చేస్తున్నానండి పొడి. మిక్సీ ఉన్న వాళ్ళు కూడా మిక్సీలో చేసుకోవచ్చు. రోల్ని బండని కడిగి ఆరబెట్టుకున్నానండి. తడి మొత్తం ఆరిపోయిన తర్వాత చక్కగా దుమ్ము అది ఇది పడకుండా ఎక్కడైనా తడి ఏదన్నా ఉంటుందేమో అని చెప్పేసి మళ్ళీ ఒకసారి పొడి క్లాత్ తోటి నీట్గా తుడుచుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ వేయించుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదండి, ఆ ఎండుమిర్చి మొత్తం వేసేసి 1 టేబుల్ స్పూను వేయించి పెట్టుకున్న రాక్ సాల్ట్ వేసుకున్నానండి. వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలండి. నిదానంగా రుబ్బుకుంటా చేసుకోవాలి. మిక్సీలో అయినా చేసుకోవచ్చండి, కాకపోతే పల్స్ ఇచ్చుకుంటా చేసుకోండి మిక్సీలో చేసుకునే వాళ్ళు అయితే. ఎందుకంటే మిక్సీలో నువ్వులు మొత్తం కలిసిపోయి ముద్దలాగా అయిపోతుందండి, ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి, అందుకని. ఎందుకో ఇట్లా రోట్లో చేసుకుంటేనే బాగుంటుంది. మిక్సీలో అయితే పల్స్ లాగా ఇచ్చుకుంటూ చేసుకోండి. నువ్వుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదండి. ప్రతి ఒక్కళ్ళు చలికాలంలో, వానాకాలంలో కంపల్సరీ నువ్వుల్ని ఏదో ఒక ఫామ్లో మన బాడీకి అందించడానికి ట్రై చేయండి. ఎందుకంటే నువ్వులు తీసుకోవటం వల్ల ఆ టైంలో మన బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. బయట వాతావరణం చల్లగా ఉంటుంది కదా, ఆటోమేటిక్గా మన బాడీ అనేది చల్లగా అవ్వకుండా హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వటానికి ఈ నువ్వులు యూజ్ అవుతాయండి. ఎండుమిర్చి, రాక్ సాల్ట్ ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ అయ్యేలాగా చేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న నువ్వులు సగం వేసుకుంటున్నానండి, నాది చిన్న రోల్ కదా. సగం వేసుకొని నిదానంగా దంచుకోవాలండి. ఎందుకంటే ఎగిరి కింద అటు ఇటు మొత్తం పడిపోతూ ఉంటాయి.
చేతులు అవన్నీ మళ్ళీ నాయి శుభ్రంగానే ఉన్నాయండి. శుభ్రంగా చేతులు కడుక్కున్నానండి. మళ్ళీ హైజీన్ లేదు అని అంటారని చెప్తున్నానండి ముందుగానే. ఇట్లాగా నువ్వులను వేసుకొని మధ్య మధ్యలో అలా కలుపుకుంటా దంచుకుంటూ ఉండాలండి మెత్తగా అయ్యేంత వరకు. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఫస్ట్ దంచుకున్న ఎండుమిర్చి అండ్ కల్లుపు పౌడర్ ఉంది కదండి, మళ్ళీ మిక్స్ చేసి కలుపుకుంటా దంచుకుంటూ ఉండాలండి. అట్లా దంచుకుంటూ ఉంటుంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అదిగో ముద్దలాగా అయిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు తీసి కొంచెం పక్కన పెట్టేసుకోవాలండి. ఈ దంచే ప్రాసెస్లో చాలా టైం పడుతుంది కదండి. ఈలోపు మనం నువ్వులు తీసుకోవటం వల్ల మనకి మన హెల్త్కి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది చూసేద్దామండి. నువ్వుల్లో ఏంటంటే ఎక్కువ ఫైబర్ ఉంటుందండి. నువ్వుల్ని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే డైజెషన్ చాలా బాగా అవుతుందండి. ఏదన్నా దెబ్బలు తగిలినా ఏదన్నా అయినా కానీ వెంటనే హీల్ అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నువ్వుల్లో ఎక్కువ జింక్ ఉంటుందండి. ఆ జింక్ కొలాజన్ ఉత్పత్తిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. ఆ కొలాజన్ ఏం చేస్తుందంటే మనకున్న మజిల్ టిష్యూని, హెయిర్ని, స్కిన్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. అదే రకంగా ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కానీ ఏదైనా సరే వూండ్ హీలింగ్ అనేది త్వరగా హీల్ అయ్యేటట్టు చేస్తుంది. చలికాలంలో వానాకాలంలో నువ్వులు తినడం వల్ల బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి బాడీ వామ్గా ఉంటుందండి. నువ్వుల నుండి వచ్చే మెగ్నీషియంకి వాసోడైలేటర్ యాక్టివిటీ ఉందండి. అది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట, తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ నువ్వులు ఏం చేస్తాయి అంటే డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుందండి. ఎలాగంటే గ్లూకోజ్ అబ్జార్ప్షన్ ఏంటంటే డిలే చేస్తుంది అనమాట ఆ ప్రాసెస్ని. దానివల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా చూస్తుంది అనమాట. ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు నువ్వులు కనుక డైలీ తింటూ ఉంటే వాళ్ళకున్న జాయింట్స్ దగ్గర ఉన్న ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఎనిమిక్ పేషెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఇట్లా డైలీ నువ్వులు తీసుకుంటూ ఉంటే ఏదో ఒక ఫామ్లో హిమోగ్లోబిన్ లెవెల్, హెమాటోక్రిట్, తర్వాత ఆర్బీసీ, ఈ మూడు వాటి యొక్క ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యేటట్టు చేస్తాయి అన్నమాట అండి నువ్వులు. అందుకని బ్లడ్ తక్కువ ఉంటుంది, ఎనిమియా, వీక్గా ఉంటున్నారు అన్నవాళ్ళు డైలీ ఒక స్పూన్ అన్న ఏదో ఒక ఫామ్లో నువ్వుల్ని తీసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత నువ్వుల్లో సెలీనియం, ఐరన్, కాపర్, జింక్, వైటమిన్ B6 ఇవి ఉంటాయండి. ఇవి మన థైరాయిడ్కి చాలా మంచిదండి. మంచిగా ఉంచుతాయి అన్నమాట థైరాయిడ్ హార్మోనల్ లెవెల్స్ అనేవి. మన బాడీ కొన్ని వైటమిన్స్ని స్టోర్ చేసుకోలేదండి, మనం ఫుడ్ ద్వారా మన బాడీకి సప్లై చేయాలండి. అందుకని డైలీ మనం ఏదో ఒక ఫామ్లో నువ్వుల్ని తీసుకోవడం వల్ల మన బాడీకి B1, B3, B6 వైటమిన్స్ అనేవి మన బాడీకి సప్లై చేసినట్లు అవుతుందండి. దీనివల్ల ఏంటంటే సెల్ గ్రోత్ బాగా ఉంటుందండి, ఆర్బీసీ ప్రొడక్షన్ కూడా మంచిగా ఉంటుందండి. తర్వాత చాలామంది లేడీస్ మెనోపాజ్ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఈ నువ్వులు తీసుకోవటం వల్ల ఏంటంటే అలాంటి ఇంబ్యాలెన్సెస్ అన్నీ తగ్గుతాయండి. తర్వాత డైలీ నువ్వుల్ని తీసుకోవటం వల్ల మన బాడీకి కాల్షియం బాగా సప్లై అవుతుంది, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అని అంటారండి చాలామంది. కాల్షియం బోన్కి మాత్రమే కాదండి, మన బాడీలో చాలా ఫంక్షన్స్ చేస్తుంది అనమాట. మజిల్ కంట్రాక్ట్ అవ్వాలన్నా, రిలాక్స్ అవ్వాలన్నా, సెల్ సిగ్నలింగ్ జరగాలన్నా, తర్వాత నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్స్ అనేవి జరగాలన్నా, ఇట్లా చాలా వాటిల్లో కాల్షియంకి మేజర్ రోల్ ఉందండి. నువ్వుల్ని తినటం వల్ల వైటమిన్ E కూడా వస్తుందండి మనకి. ఫ్రీ రాడికల్స్ వల్ల మన బాడీకి ఎట్లాంటి డ్యామేజ్ కాకుండా ఇట్లా యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీగా వైటమిన్ E అనేది పనిచేస్తుందండి మనకి. వైటమిన్ E మన ఇమ్యూన్ సిస్టమ్కి సపోర్ట్గా ఉంటుందండి. అలానే బ్లడ్ వెజల్స్లో బ్లడ్ క్లాట్స్ అనేవి ఫామ్ అవ్వకుండా చూస్తుందండి. ఈ నువ్వుల్లో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీసాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటాయండి. ఇవి తీసుకోవటం వల్ల మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రెడ్యూస్ అవుతుందండి. దానివల్ల హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది అన్నమాట.
ప్రాపర్గా ఫంక్షన్ అయ్యేటట్లు చేస్తుంది అన్నమాట అండి. ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాకుండా కూడా ఈ నువ్వులు చూస్తుందంటండి. నువ్వుల్ని తీసుకోవడం వల్ల ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఇట్లా చాలా రకాల పోషక విలువలు మన బాడీకి మనం అందించినట్లు అవుతుందండి. చాలా మంచిదండి. నువ్వులే కదా అని తీసి పడేస్తాం చాలామంది. లేకపోతే కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి వాడకుండా ఎందుకులే సింపుల్గా వెళ్ళిపోదాం అని చాలామంది అనుకుంటారండి. లోకల్లో అవైలబుల్ అయ్యాయి అసలు కొనరండి చాలామంది తినరనమాట. ఇప్పుడు ఎవరన్నా సెలబ్రిటీలు కానీ ఎవరన్నా ఇది తీసుకోండి అది తీసుకోండి అనేసి అన్నా లోకల్ ప్రోడక్ట్ కాకపోయినా సరే ఆన్లైన్లో పెట్టి మరీ తెప్పించుకొని తింటారండి, వేలకు వేలు పెట్టి. ఇట్లాంటిది పావు కిలో 100 నుంచి 150 ఉంటుందండి కాస్ట్, అంతే కదండి. దయచేసి ఏదో ఒక రూపంలో అయితే నువ్వులైతే తీసుకోండి మర్చిపోకుండా. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది ప్రాసెస్ అనేది చూద్దామండి. దంచుకుంటా ఉండేసరికి ఇట్లా ముద్దలాగా అవుతుంది అన్నమాట. చూసారా వీడియో? ఇంకా నూరితే ఇంకా ముద్దగా అయిపోద్దండి. ఎంత చాలండి. ఇంకా తీసేసుకొని పక్కన వేరే బౌల్లో పెట్టేసుకుందామండి. తర్వాత ఇంకా హాఫ్ నువ్వులు ఉన్నాయి కదండి, ఇంకా మిగిలిన నువ్వులు అవి కూడా వేసేసుకొని దంచుకొని తర్వాత కొంచెం పౌడర్ ఉంది కదండి, ఎండుమిర్చి, రాక్ సాల్ట్ కలిపి నూరి పౌడర్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, అది కూడా అట్లాగే వేసేసుకుని ఎందాడ చేసిన ప్రాసెస్ లాగానే అట్లాగే చేసుకోవాలండి. మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా చూపిస్తూ ఉంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోద్దండి. అందుకని ఫార్వర్డ్ మోషన్లో చూపించేస్తానండి, అక్కడక్కడ చూసేయండి. ఇప్పుడు ఇది కూడా నలిగిపోయింది కదా, నలిగిపోయింది ఇందాడ ఫస్ట్ ఇది అట్లా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని అట్లా పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఏం చేయాలంటే జీలకర్ర ఉందిగా, మొత్తం తీసేసి పక్కన పెట్టుకొని జీలకర్ర 1.5 టేబుల్ స్పూన్ వేసానండి. పీల్చాను ఒక 1/2 టేబుల్ స్పూన్, అది పక్కన పెట్టేసాను. 1.5 టేబుల్ స్పూన్ వేసి మెత్తగా పౌడర్ చేసుకొని అది తీసి పైన జల్లేసానండి. ఆల్రెడీ చేసిన నువ్వుల పొడి దాని మీద జల్లేసానండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలండి, ఇది ఆప్షనలేనండి. వెల్లుల్లిపాయలు తీసుకొని మెత్తగా దంచుకోవాలండి. తొక్కుతోనే దంచేసుకోండి. కొంతమందికి వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చదు, ఇష్టపడరండి. అందుకని చెప్పేసి వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. జీలకర్ర కూడా నచ్చకపోతే అట్లా కూడా కొంతమంది చేసుకుంటారండి. నేనైతే ఇట్లా చేస్తానండి. ఆ వెల్లుల్లిపాయలు కూడా అట్లాగే దంచేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కలిపి మిక్స్ చేసేసుకొని దంచేసుకోవాలండి. ఒకసారి మొత్తం దంచేసేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకుంటే ఉప్పు సరిపోతుందా లేదా అనేది అయితే చూసుకోండి. ఒకసారి చూసుకుంటే ఇంకా అంతేనండి, నువ్వుల పొడి అయిపోయిద్దండి. గరిటతో కలుపుకుంటా అతుక్కుపోతూ ఉంటుంది కదండి, అదంతా కింద నుంచి పైకి పైనుంచి కిందకి తిరగేస్తా వెల్లుల్లి, జీలకర్ర పొడి, నువ్వులు, ఎండుమిర్చి పౌడరు, తర్వాత ఉప్పు ఇదంతా మొత్తం ఒకసారి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఇట్లా కలుపుకుంటా దంచుకుంటూ ఉండాలండి. కింద పడిపోకుండా జాగ్రత్తగా దంచుకుంటూ ఉండండి. ఇట్లాగా ముద్దలాగా అయిపోతుందండి. మిక్సీలో ఏంటంటే బాగా ఆయిల్ అనేది యూజ్ అయ్యేటట్టుగా అయిపోతుంది. ఇట్లాగా కలిసిచ్చుకుంటా పౌడర్ చేసుకుంటూ ఉండండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీ నువ్వుల పొడి రెడీ అయిపోయినట్టేనండి. నువ్వులు ఏదో ఒక రూపంలో తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఎన్నైనా తినేయచ్చు అనేసి అనుకుంటున్నారా? అట్లా అనుకోకండి. ఓవర్గా తినటం వల్ల, అతిగా తినటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. అవేంటో చూసేద్దామా అండి. గొంతు అనేది కొంచెం వాపుగా రావటం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. చెస్ట్ అంతా టైట్గా అయిపోయినట్టు, బ్రీతింగ్ తీసుకోవటంలో ఇబ్బంది పడుతూ ఉంటారండి. తర్వాత దగ్గు, తర్వాత స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయి. కొంతమందికి ఏమో వామిటింగ్స్, డయేరియా. ఈ తీసుకోవటం వల్ల ఎక్కువ ఫైబర్ వల్ల ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా వచ్చేస్తాయండి. తర్వాత అపెండిసైటిస్ అనేది కూడా వచ్చే అవకాశం ఉందండి. ఇట్లాగా చెప్పుకుంటా పోతే ఉన్నాయండి. లిమిట్గా ఏదైనా లిమిట్గా తీసుకుంటే అది మెడిసిన్ లాగా మన బాడీకి పనిచేస్తుందండి. ఓవర్గా తీసుకుంటే అది పాయిజనేనండి. ఆ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు ఏదైనా పచ్చడి కానీ
కారప్పొడి కానీ ఏదైనా చేసినప్పుడు అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా అన్నం వేసి కలిపి ముద్దలు పెట్టేవాళ్ళండి అమ్మమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు కానీ. నాకు ఇప్పుడు అలా చేస్తాను, అదే గుర్తొచ్చిందండి. మీకు అట్లాగా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుండి నానమ్మ వాళ్ళ దగ్గర నుండి ఎవరైనా ఇట్లాగా తిన్న రుచి ఆ ఫీల్ ఏదైనా ఉంటే కామెంట్లో పెట్టండి. రోట్లో మనం నువ్వుల పొడి చేసాం కదండి, వాష్ చేయకుండా అట్లాగే ఉంచేస్తే ఏంటంటే ఆయిల్కి డస్ట్ అదంతా పడి బంకగా తయారైపోతుందండి. చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకుంటే తర్వాత మళ్ళీ వేరే వాటికి యూస్ చేసుకున్నప్పుడు అప్పుడు శ్రమ పడాల్సిన అవసరం ఉండదండి. చక్కగా వాటర్ పోసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని అక్కడక్కడ ఈ అయితే అతుకుపోయి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయండి. అందుకని కొబ్బరి పీచు తీసుకొని కొబ్బరి పీచుతో రుద్దుకొని వాటర్ తోటి వాష్ చేసుకొని పక్కన పెట్టానండి. చక్కగా వేడి వేడి అన్నం అండి. అది సింగిల్ పాలిష్డ్ రైస్ అండి మాది. మెత్తగానే తింటామండి ఎక్కువ. చక్కగా నెయ్యి మీ ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత పోసేసుకోండి. ప్రతిరోజు భోజనానికి ముందు ఒక 2 ముద్దలు నువ్వుల పొడి, కరివేపాకు పొడి, శొంఠి పొడి, మునగాకు పొడి, ఇట్లా చాలా రకాల హెల్దీ పొడులు ఉంటాయి కదండి. ఏదో ఒక పొడితోటి ఫస్ట్ 2 ముద్దలు నెయ్యి కలుపుకొని తింటే చాలా బలం, ఆరోగ్యానికి కూడా మంచిది. డైలీ తినమని మన పెద్దలు చాలామంది చెప్తూ ఉంటారు కదండి. నెయ్యి, నువ్వుల పొడి, అన్నం 3 కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉందండి. ఒకసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. హ్యావ్ ఏ గుడ్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.